వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టున్నాం ఈరోజు మనం అనాలిసిస్కు. ఆ టైటిల్ ఏంటంటే, గన్నవరం వైసీపీ ఇన్ఛార్జి పంకజశ్రీనా లేకుంటే ఏదైతే సుంకర పద్మశ్రీనా అని ఒక టైటిల్ పెడతాం జరిగింది. అంటే ఈరోజు మనకు అర్థమవుతుంది ఏంటంటే, గన్నవరం కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి నిజంగానే అక్కడ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజున గన్నవరంలో రాజకీయ పరిణామాలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే వంశీ భార్య అయిన పంకజశ్రీ పేరు, అదేవిధంగా గతంలో మొన్నటి వరకు కాంగ్రెస్ నేతగా ఉండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సింపథైజర్గా ఉన్న శంకర పద్మశ్రీ పేరు చాలా సీరియస్గా తెర మీదకి వస్తూ ఉంది. చాలా సీరియస్గా వాళ్ళిద్దరి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, వంశీ ప్రజెంట్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో. ఆయనకి రిమాండ్ మీద రిమాండ్ పడుతూ ఉంది. అయితే ఇప్పటికి బెయిల్ నిరాకరిస్తూ ఉంది అటు కోర్టు కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో వంశీ మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేతి కన్నేశారా అంటే అవుననే చెప్పాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి వంశీ ఎప్పుడు బయటకు వస్తారో తెలీదు, వచ్చిన గన్నవరంలో ఆయన ఎంతవరకు నిలబడతారో తెలీదు. ఈ క్రమంలోనే గన్నవరాన్ని గాలికి వదిలేయకుండా ఒక ఆప్షన్ అయితే ఆలోచించి పెట్టుకుందామని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసినట్లయితే ఇప్పుడిప్పుడే 11 సీట్ల షాక్లోంచి బయటపడి జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కాన్స్టిట్యున్సీస్కు సమన్వయకర్తలను అయితే నియమిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఇన్ఛార్జిని షఫుల్ చేస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల మారుస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలోనే ఈ రోజున గన్నవరానికి కూడా ఒక మహిళా సెంటిమెంట్గా గన్నవరానికి కొత్త ఇన్ఛార్జిని ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడే నిజంగానే అక్కడ ఒక ట్రయాంగిల్ వార్ నడుస్తూ ఉంది. ట్రయాంగిల్ ఇష్యూస్కి అక్కడ గన్నవరం వేదిక అవుతూ ఉంది. అదేలాగా కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున గన్నవరం కాన్స్టిట్యున్సీ అనేది జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడైతే ఒక కల్లాగే మిగిలిపోయేది, అన్నం ద్రాక్ష పుల్లని టైప్లో. 2014లో పార్టీ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసి మొదటిసారి గన్నవరంలో పోటీ చేస్తే ఆ రోజు వంశీ టీడీపీ నుంచి ఫస్ట్ టైం పోటీ చేశారు. చాలా నేరో దుట్టా రామచంద్రరావు లాంటి ఒక వ్యక్తిని జగన్ అక్కడ నిలబెట్టారు. దుట్టా రామచంద్రరావు వైఎస్కి అత్యంత సన్నిహితుడు, ఆయన డాక్టర్ కూడా, లోకల్గా మంచి ఇమేజ్ ఉంది ఆయనకు. అలాంటి దుట్టా చేతిలోని వంశీ గెలిచారు కూడా. దుట్టా చాలా కొద్ది తేడాతో, ఒక 10,000 12,000 తేడాతో వంశీ గెలిచారు ఆయన మీద. గెలిచిన తర్వాత ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది. బట్ అధికారంలో ఉన్న స్వపక్షంలో విపక్షంలాగా ఉంటూ వచ్చారు ఆయన. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడం బెజవాడ నడిబొడ్డున. అదేవిధంగా మనం చూసినట్లయితే అక్కడ సిపి ఉన్న రామాంజనేయులతోని అనేక ఇష్యూస్ ఆయనకు, అనేక వివాదాల్లో దేవినేని ఉమా మీద విమర్శలు, ఇలా ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు వంశీ. అయినా సరే అలాంటి వంశీకే జగన్మోహన్ రెడ్డి మరోసారి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు 2019లో. 2019లో చంద్రబాబు నాయుడు మరోసారి ఆయనకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వంశీని ఓడించేందుకు అప్పటికప్పుడు ఒక యంగ్ ఎన్ఆర్ఐ, ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దుట్టాన్ని సపోర్ట్ చేసేలాగా ఒప్పించారు. యార్లగడ్డని వంశీకి పోటీగా నిలబడితే చాలా నేరతో, అంటే యార్లగడ్డ చాలా స్వల్ప తేడాతో వంశీ ఆ రోజు చావు తప్పి కన్నులొట్టపోయిన విధంగా గెలవడం జరిగింది. గెలిచారు, దట్స్ ఫైన్. బట్ గెలిచిన కొద్ది రోజులకే కొడాలి నానితో పాటు కలిసి, కొడాలి నాని ఆల్రెడీ వైసీపీలో ఉన్నారు, మంత్రి ఉన్నారు, ఆయన సాహచర్యంతో ఆయనతో పాటు కలిసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. చేరడం ఒక ఎత్తు. అప్పటి నుంచి కొడాలి నాని కంటే 2 ఆకులు ఎక్కువ చదివినట్టు మాట్లాడేవాళ్ళు. ఈ క్రమంలోనే ఆయన మాటలు ఎక్కడికి వెళ్ళాయంటే చంద్రబాబు నాయుడిని, ఆయన భార్య భువనేశ్వర్ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా, లోకేష్ పుట్టుకును అవమానించేలాగా కూడా మాట్లాడి ఎప్పుడు కూడా ఒక వ్యతిరేకతను అయితే మూట కట్టుకున్నారు. తన వెంట వచ్చిన టీడీపీ శ్రేణులు కూడా తన అసహించుకునే పరిస్థితిని తెచ్చుకున్నారు ఆయన. ఇదే క్రమంలో సంకల్ప సిద్ధి స్కామ్స్ మొదలుకొని అనేక స్కామ్స్లో ఆయన మీద కేసులు పడుతూ వచ్చాయి. ఇక గన్నవరంలో ఏకంగా పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆయన దిగ్బంధం చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది అనేక సార్లు. ఎందుకంటే వంశీ లాంటి వాడు కనుక ఉన్నట్లయితే పార్టీలో తనకు టికెట్ దక్కదని కూడా యార్లగడ్డ ముందే గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి తన గోడు వినని పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్సీపీలోకి రిజైన్ చేసి అక్కడి నుంచి టీడీపీకి వెళ్లే ప్రయత్నం చేశారు. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న క్రమంలోనే యార్లగడ్డ టీడీపీ తీర్థం పుచ్చుకుంటే ఆయనకి స్పాట్లో టికెట్ అనౌన్స్ చేసింది టీడీపీ. దెన్ అలాంటి యార్లగడ్డ, అంటే వంశీ కన్నా అటు రాజకీయంగా అన్ని విషయాల్లో ఆయన జూనియరే, అలాంటి యార్లగడ్డ చేతిలోని వంశీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఆయన వెంట వచ్చిన శ్రేణులు, టీడీపీ శ్రేణులు కూడా ఆయన అసహించుకునే పరిస్థితి. ఆయన ద యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ వాట్ యూజ్డ్ అనేది. సో అలా వంశీ మీద పూర్తి వ్యతిరేకత వ్యక్తమైన పరిస్థితుల్లో పూర్తిగా ఆయన ప్రజలు కూడా పక్కన పెట్టారు, మన గన్నవరం ప్రజలు కూడా. దాన్ని ఈ రోజున కేవలం ఒకే ఒక కేసులో, గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులోనే ఇన్ని రోజులుగా ఆయన జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన, పంకజశ్రీ వెళ్ళి బతిలాడినా, ఈరోజు అనేక ఆధారాలు ఆయన కీలక నిందితుడుగా ఉన్నారు ఆయన. ఈ కేసులోనే కాదు, ఆల్మోస్ట్ ఆయన మీద 150 పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయనేది పోలీసులు కూడా నివ్వెరపోతున్న పరిస్థితి. ఒక కేసు నుంచి బయటపడదామంటే అటు కోర్టులు ఒప్పుకోవట్లేదు, రిమాండ్ల మీద రిమాండ్లు పడుతున్నాయి. ఆయన ఆహార్యాన్ని కూడా, వేష భాషలు కూడా మారిపోయినట్టుంది. ఆయన చూసి అసలు ఈయన వంశీనా అన్నట్లున్నారు ఈరోజు. ఇక మరోవైపు చూసినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో
వంశీ ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. గన్నవరంలో ఇప్పటికే యార్లగడ్డ వెంకట్రావు మెజారిటీ వైసీపీని ఖాళీ చేసి టీడీపీలోకి తీసుకెళ్లిపోయారు. మరోవైపు దుట్టా రామచంద్ర లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ మెస్ అంతా ఆయన డైజెస్ట్ చేసుకోలేక పూర్తిగా ఆయన ఫ్యామిలీ సైలెంట్ అయింది. ఇప్పుడు వెళ్ళి దుట్టా రామచంద్రరావుని అనేక సార్లు అవమానిస్తూ వచ్చి ఇప్పుడు ఆయన్ని అక్కడ ఇన్ఛార్జ్గా నిలబడితే ఆయన అంత ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మరొక $1 మిలియన్ క్వశ్చన్. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారు. గన్నవరం ఆల్రెడీ గాలి కొదిలేసులున్న పరిస్థితుల్లో ఉంది. అందుకే ఎవరో ఒక కొత్త ఇన్ఛార్జ్ని అక్కడ పెట్టాలనుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే అందరికన్నా ముందు వినిపిస్తున్న పేరు పంకజశ్రీ. పంకజశ్రీ వంశీ భార్య అయినప్పటికీ మొన్నటిదాకా ఎవరికి కూడా ఆమె తెలియదు, ఎక్కడ మీడియాలో కూడా ఆమె ఫోకస్ కాలేదు. మొదటిసారి తన భర్తను అరెస్ట్ చేసిన క్రమంలో మీడియాకు ముందుకు వచ్చి ఆమె చాలా ఆవేశంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఆమెకు సపోర్ట్గా నిలబడ్డారు. సో ఆమెకు మంచి వాయిస్ ఉంది కాబట్టి అలాంటి పంకజశ్రీని అక్కడ ఇన్ఛార్జ్గా నిలబడితే ఎలా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే శుంకర్ పద్మశ్రీ ఎన్నికల ముందు కూడా శుంకర్ పద్మశ్రీ అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. షర్మిల పీసీసీ అయిన తర్వాత ఆమెతో విభేదించి ఆమె బయటికి రావడం జరిగింది. చాలా సీరియస్గా ఆమె గన్నవరం టికెట్ కోసం కూడా ట్రై చేస్తూ వచ్చారు. అమరావతి ఉద్యమంలో కూడా శుంకర్ పద్మశ్రీ చాలా కీలకంగానే ఉన్నారు. అలాంటి పద్మశ్రీ ఒక దశలో వైఎస్ఆర్సీపీలో టీడీపీలో టికెట్ కోసం ప్రయత్నాలు చేసినట్టు చర్చ జరిగింది. టీడీపీలో దక్కకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అలాంటి పద్మశ్రీ మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు పూర్తి స్థాయిలో పాలిటిక్స్లో. అలాగా శుంకర్ పద్మశ్రీని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీలో చేర్చుకొని గన్నవరం ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీలో ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే వర్కౌట్లో ఉన్నారు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే మరో మహిళా నేత కూడా ఉన్నారు గన్నవరంలో. ఆమె దుట్టా సీతారామలక్ష్మి. ఆమె ఎవరో కాదు, దుట్టా రామచంద్రరావుకి స్వయాన కూతురే. ఆమె రేడియాలజిస్ట్ కూడా, డాక్టర్ ఆవిడి. సో ఆమె భర్తే జగన్మోహన్ రెడ్డి సోదరుడు వరుస అయిన శివభరత్ రెడ్డి. మొన్నటి వరకు కూడా వంశీ అంటేనే ఒంటికాల మీద లేచేవాళ్ళు ఆయన. సో ఆ రకంగా వంశీని వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసిన సయోజతో ఇప్పుడు వంశీ అండ్ దుట్టా ఫ్యామిలీ కూడా ఒకటే అయిందనమాట, ఏకమైపోయింది. సో అలా దుట్టా సీతారామలక్ష్మిని కానీ మనం ఆల్రెడీ ఆమె గతంలో అక్కడ చాలా సీరియస్ పొజిషన్స్లో ఉన్నాడు. డాక్టర్గా కూడా వాళ్ళ తండ్రితో పాటు సేవలు అందిస్తూ ఉన్నారు. సో అలాంటి దుట్టా సీతారామలక్ష్మిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటన చేసినట్లయితే ఆ ప్రపోజల్ ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మొత్తానికైతే ముగ్గురు మహిళా నేతల మధ్య అక్కడ గన్నవరం మాత్రం నిజంగానే వైసీపీలో ఒక హాట్ టాపిక్ అవుతుంది ఈ అంశం. జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది దాన్ని పక్కన పెడితే ఈరోజు మాత్రం వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ ఆప్షన్గా జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. మహిళా నేతలను ఒకరిని అక్కడ ఇంటర్వ్యూ చేయడం ద్వారా పార్టీకి ఆ యాంగిల్లో ఇన్ని రోజులు వంశీని మనం ప్యాంపర్ చేస్తూ ఆయన వల్ల మూట కట్టుకున్న వ్యతిరేకత తగ్గే అవకాశం ఉందనేది ఒక చర్చ. ఈ ముగ్గురు వాయిస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అలా యార్లగడ్డ వెంకట్రావుని వాళ్ళు చాలా సీరియస్గా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది అనేది మరొక చర్చ. పార్టీని కూడా ఒక మహిళా సెంటిమెంట్తో కోపప్ చేయొచ్చు అనేది ఒక చర్చ. ఎందుకంటే గన్నవరం అనేది ఒక హార్డ్ కోర్ సీటు, వైఎస్ఆర్సీపీకి నిజంగానే సవాలు విసురుతున్న సీటు. అందుకే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు గురించి ఆలోచన చేస్తున్నారు. మరి ఈ విషయంలో వీళ్ళు ముగ్గురు ఎంతవరకు నిజంగా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇప్పటివరకు పద్మశ్రీ లాంటి వాళ్ళు తప్ప అటు దుట్టా సీతారామలక్ష్మి కానీ ఇటు పంకజశ్రీ కానీ పూర్తిగా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు. బట్ పొలిటికల్ ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ మరి ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఈ ముగ్గురు గన్నవరంలో నిజంగానే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా? వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురులో ఫైనల్గా ఎవరిని ఎంపిక చేస్తారనేది మాత్రం వాళ్ళ గన్నవరం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. ఫైనల్గా ఈ ముగ్గురులో జగన్ ఓటు ఎవరి వైపు అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.